ధనుష్తో వివాదం నేపథ్యంలో నయనతార తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయన్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా 'నేను రౌడీనే' మూవీలోని 3 సెకన్ల క్లిప్పింగును వాడుకున్నారంటూ ధనుష్ నయన్కు లీగల్ నోటీసులు జారీ చేశారు. దీంతో ధనుష్పై నయన్ ఓ బహిరంగ లేఖను విడుదల చేస్తూ 10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపింది. అయితే తాజాగా ఆ లేఖపై నయన్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ధనుష్ గురించి లెటర్ రిలీజ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించగా, తప్పు చేస్తే భయపడాలి కానీ న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి భయమెందుకు? పబ్లిసిటీ కోసం అవతలి వ్యక్తుల పేరు ప్రతిష్టలను దెబ్బతీసే వ్యక్తిత్వం కాదు నాది. నా డాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని అంతా మాట్లాడుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. వీడియో క్లిప్స్కు సంబంధించి ఎన్ఓసీ కోసం నేను, విఘ్నేష్, ధనుష్ను సంప్రదించేందుకు చాలా ట్రై చేశాం. ఎన్నోసార్లు కాల్స్ చేశాం. మా కామన్ ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ చేశారు. ఎంత ప్రయత్నించినా మాకు ఎన్ఓసీ రాలేదు. ఆయన మేనేజర్ను కూడా సంప్రదించాం. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ధనుష్కు నాపై ఎందుకు కోపం వచ్చింది? ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో పక్కవాళ్ళు చెప్పిన మాటలు విని అలా చేస్తున్నారా? వంటి విషయాలు తెలుసుకోటానికి ఆయనతో డైరెక్టుగా మాట్లాడాలనుకున్నాను. కానీ అది జరగలేదు. అయినా ముందు నుంచి మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన నాకు మంచి మిత్రుడు. కాకపోతే ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో నాకు తెలీదు అని నయన్ వివరణ ఇచ్చారు.